అక్కడ విజయ్, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్. ఆయన పార్టీ పెడితే పక్కా సీఎం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దువ్వాడ శ్రీనివాస్, ఆయన సహచరి దివ్యల మాదిరి చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టి ఏకంగా తొలి ఎన్నికల్లోనే సీఎం సీటు కైవసం చేసుకోవడంతో మరోసారి ఎన్టీఆర్ పేరు ట్రెండింగ్లోకి వచ్చింది. తాజాగా ఇదే విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దువ్వాడ శ్రీనివాస్, ఆయన సహచరి దివ్యల మాదిరి చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. నందమూరి అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా తారక్ ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దువ్వాడ శ్రీనివాస్, ఆయన సహచరి దివ్యల మాదిరి చేసిన తాజా వ్యాఖ్యలు పొలిటికల్ హిట్ ను ఒక్కసారిగా పెంచేశాయి. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారంటూ వీళ్ళు చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఇష్యూ అయింది. తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాదిరి కలిసి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వ లక్షణాలను ఆకాశానికి ఎత్తారు. దివంగత లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పోలికలు, ఆయన వాక్చాతుర్యం, మాస్ క్రేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ లో పుష్కలంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కున్న జనాదరణ, ప్రజాకర్షణ అసాధారణమైనవి. ఆయనకు సరైన సమయం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెడితే ఆయనను ఆపడం ఎవరితరం కాదు. భవిష్యత్తులో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం 100% ఖాయం అని దువ్వాడ శ్రీనివాస్ గట్టిగా నొక్కి చెప్పారు. దివ్యల మాదిరి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ దివ్యల మాదిరి కూడా తారక్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ కేవలం నటుడిగానే కాకుండా ఒక గొప్ప లీడర్గా రాణించగలరని, ప్రజలకు సేవ చేసే గుణం ఆయనకు పుట్టుకతోనే వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. వైసీపీ నేపథ్యం ఉన్న నాయకుల నుండి నందమూరి వారసుడిపై ఈ స్థాయిలో ప్రశంసలు రావడం, ఆయన ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలపై ఇప్పుడు విశ్లేషణలు మొదలయ్యాయి. ఒకవైపు నందమూరి అభిమానులు ఈ వ్యాఖ్యలను స్వాగతిస్తూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులు పెడుతుండగా, మరోవైపు రాజకీయ విమర్శకులు మాత్రం దీనిని కేవలం చర్చల్లో నిలపడానికి చేసిన వ్యాఖ్యలుగా భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు మరోసారి హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన గ్లోబల్ సినీ ప్రస్థానంలో అత్యంత బిజీగా ఉన్నారు. దేవరా చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ప్రస్తుతం బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా షూటింగ్లో పాల్గొంటున్నారు. కాగా రాజకీయాల గురించి తారక్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు ఆయన చుట్టూ ఉన్న రాజకీయ అంచనాలను ఎప్పటికప్పుడు సజీవంగా ఉంచుతున్నాయి. చూడాలి మరి ఇలాంటి కమెంట్స్ ఎన్టీఆర్కి ఎలాంటి ఆలోచనలు తీసుకొస్తాయనేది.